కృపగల యేసుని దివ్య నామంలో మీకు శుభములు పలుకుతూ నేటి బంగారు పరగ ధ్యానంలో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాల్ని చెప్పుకుంటూ మరి ప్రాముఖ్యమైన క్రైస్తవ విశ్వాస జీవితంలో మేడగది అనుభవం అనే తలంపులు మరి నేను సేకరించిన అనుభవాల్ని మీతో పంచుకోవడానికి ఆశిస్తున్నాను. మరి మీరైతే అంటే మనము ఈ కర్తవ్యం ఏంటి అంటే మీరైతే దేవుని రాజ్యాన్ని వెతకండి. లూకా 12:31. మీరైతే గొప్పవాడు చిన్నవానిగా పరిచారకంగా ఉండాలి. అంటే తగ్గించుకొని ఉండాలి. లూకా 22:26. మీరైతే శత్రువులను ప్రేమించుడి. లూకా 6:35. మీరైతే బోధకులను పిలువబడవద్దు. అంటే సేవకులుగా ఉండాలి. మీరైతే మేలు చేయటంలో విసుగుగా ఉండవద్దు. ఆ రకంగా మనం విశ్వాసిగా ఉండాలి. అంతేకాదు మరి దేవుని రాజ్యాన్నిటిని వెతకాలి అంటే ఆయన పరిపాలన అంగీకరించటం, తద్వారా భవిష్యత్తును సురక్షితం చేయబడుతుంది కదా! ఆయన చిత్తం నెరవేర్చటం. తద్వారా పరలోక రాజ్యానికి ప్రవేశం కలిగే ధన్యత వస్తుంది. పరిశుద్ధత కలిగి ఉండాలి. తద్వారా వ్యక్తికి, సమాజానికి శ్రేయస్సు. కాబట్టి మన రాజ్యాన్ని ముందుగా వెతకటం, తర్వాత మరి ఆదివారం మాత్రమే కాదు, అన్ని దినాల్లో కూడా మనం ప్రభుని కేంద్రంగా పెట్టుకొని బతకటం. మరి అప్పుడు మనకి ఆందోళనలు, భయాలు, లోకాశలు, లోభాలు అన్నీ విడిచిపెట్టి దేవుని వైపు పరలోక విలువలతోటి జీవిస్తూ మన జీవితాన్ని అలా ఉంటే ఆయన ఆశీర్వదిస్తారు. దేవుని కృప చేత రక్షించబడ్డాం. విశ్వాసం చేతనే నిలకడగొన్నాం. వాక్యం చేతనే నడతలు శుద్ధి చేసుకుంటాం. మరి ఆయన దయ చేతనే హెచ్చింపబడుతున్నాం. అనుభవం చేతనే అన్ని ఆత్మ విషయాలు గ్రహించగలుగుతున్నాం. మరి ఆత్మ చేతనే అసాధ్యమైనవన్నీ సుసాధ్యం ప్రభు ద్వారా చేసుకోగలుగుతున్నాం. మరి రేపు అనేది మన చేతిలో లేదు. జీవితం క్షణిక ఆవిరి మాత్రమే. గర్వంగా ప్రణాళికలు చెప్పక ప్రభు చిత్తమైతే అని జీవించాలి. రేపు ఏమవుతుందో తెలియని జీవితం కాబట్టి దేని నుంచి అతిశయించద్దు. మన స్థితిని చూసి ప్రేమించేది మనుషులు, మన భవిష్యత్తును చూసి ప్రేమించేది దేవుడు. అయితే జీవితంలో కొన్ని క్షణాలు వస్తాయి. మనం తప్పిపోయినట్టు, విరిగిపోయినట్టు, దేవునికి దూరంగా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. కానీ మన తప్పులు చీకట్లో దాక్కోవాలని ప్రయత్నిస్తాం. కానీ ప్రేమించడానికి లేదా క్షమించడానికి తగిన వారం కాదని భావిస్తాం. కానీ అందమైన సత్యం ఏంటంటే తప్పిపోయిన ఒకరిని వెతకటంలో క్రీస్తు ఎప్పటికీ ఆపడం. క్రైస్తవ్యాన్ని చులకం చేయడానికి బిలాం వంటి సేవకులు, జెజబెల వంటి సేవకురాళ్ళు, గెహజీ వంటి శిష్యులను సిద్ధపరుచుకున్నాడు సైతాను. మోసపోకూడదు. అయితే మరి దానియేలు వంటి, మరి యోసేపు వంటి, హెబ్రీ బాలుర వంటి, మరి దావీదు వంటి, పౌలు వంటి, మరి పేతురు వంటి భక్తులను కూడా మనం ముందుంచాడు కదా. వాళ్ళని ఆదర్శంగా తీసుకోవడం కూడా విశ్వాస వీరులు ముఖ్యమే. ఆశ్రయం ఇచ్చేవాడికి ఎక్కడం అంటారు. గౌరవం చూపితే బానిస అనుకుంటారు. ఉపకారం చూస్తే గర్వం అంటారు. విశ్వాసం చూపిస్తే వెన్నుపోటు అంటారు. క్షమం చూపిస్తే బలహీనత అనుకుంటారు. ప్రేమను చూపిస్తే మోసగించడం అంటారు. శ్రమిస్తే అలుసుగా భావిస్తారు. కానీ ప్రభువుని ఆశ్రయిస్తే ఆయన మనల్ని ఎన్నటికీ గౌరవించేవాడుగానే ఉంటారు. గర్వం ఏ విషయానికైనా సంబంధించింది అయితే కూలిపోద్ది. అది శరీరానికి కావచ్చు, ధనానికి కావచ్చు. గర్వం అంటే దేవునికి ఎప్పుడు ఇష్టం ఉండదు. The reason I am old and wise is because God protected me when I was young and stupid. యవనంలో ఎంత తప్పులు చేసినా క్షమించి ఓల్డ్ ఏజ్లో ఒక జ్ఞానయుక్తమైన ఆయన వైపు చూచే వ్యక్తిగా మనల్ని మార్చాడు. కాబట్టి వృద్ధాప్యంలో స్తుతించాలంటాడు ఒక ఆయన. నిజమే. ద ఫెయిత్ అండ్ ప్రేయర్ మే బి అన్సీన్ బట్ దేర్ పవర్ ఈస్ బియాండ్ మెజర్. అంటే ప్రార్థన మనకి కనబడకపోవచ్చు కానీ దాని శక్తి మాత్రం అది కొలవలేంది. దే టర్న్ ఇంపాసిబిలిటీస్ ఇంటూ మిరకల్స్. అది మనకి అసాధ్యాల్ని అద్భుతాలుగా చేస్తుంది. బ్రింగ్ లైట్ వేర్ హోప్ వన్స్ ఫేడెడ్. మన మన నిరీక్షణ తప్పిపోయినప్పుడు అది అద్భుతంగా మనకి వెలిగిస్తుంది. ట్రస్ట్ ద ప్రోసెస్ ఈవెన్ వెన్ యూ కాంట్ సీ ద వే. మార్గం తెలియకపోయినప్పటికీ బికాస్ మిరకల్స్ బ్లూమ్ ఇన్ ద సైలెన్స్ ఆఫ్ బిలీఫ్. నమ్మకం అనే మౌనంలో నుంచే గొప్ప అద్భుతాలు వస్తాయి. స్ట్రెస్ కమ్స్ ట్రైంగ్ టు మేక్ థింగ్స్ హ్యాపెన్ ఆన్ అవర్ ఓన్. మన ఒత్తిడి మన వల్లే జరుగుద్ది. కానీ పీస్ కమ్స్ ఫ్రమ్ లీవింగ్ ఎవ్రీథింగ్ ఇన్ గాడ్స్ హ్యాండ్. దేవుని హస్తంలో మనం దేవునికి వదిలిపెట్టేస్తే మనకి శాంతి దొరుకుతుంది. అందుకని మనం దేవునికి అన్నీ అప్పచెప్పేసుకోవాలి. అయితే ఈ మేడగది అనుభవంలో మనం గమనించుకుంటే అపోస్తల కార్యం 1:13 వారు బస చేసిన చోట మేడగదిలోకి ఎక్కిపోయిరి. ఆ గదిలోకి పైకి ఎక్కిపోయారు.
కొండ ఎక్కటం పరిచర్య చేయడం గమనిస్తూ ఉంటాం. మరి అన్నీ కూడా కొండ అనుభవాలే ఉన్నాయి మనకి. కొండ ఎక్కి పరిచర్య చేశారు. సామాన్య మానవులే ఉపదేశాలు వింటూ వెంబడిస్తున్నారు శిష్యులు. వాళ్ళలో అప్పుడప్పుడు వివాదాలు కూడా వచ్చాయి. వారందరికీ కొంచెం ఏక మనస్సు లేదు ఒక్కొక్కసారి. మరి మరి కొండలో మీద అనుభవాలు కూడా అటువంటి గొప్ప అనుభవాలు కూడా మనకు రావాలి. ఇక్కడ ఈ మేడగదిలో వారికి ఏక మనస్సు వచ్చింది. ఎడతెక్క ప్రార్థన చేశారు. మరి అందుకని పాత స్థితి అనుభవాలను దాటిపోతాయి. అందుకని మనకందరికీ మేడ అనుభవాలు, మేడగది అనుభవాలు కావాలి. మరి మత్తయి 26:40లో అప్పుడు క్రీస్తు గెత్సేమనే దగ్గర ఉన్నప్పుడు, ఒక గడి అయినా నాతో ఉండలేరా, ఒక రోజంలా ఒక గడి అయినా నాతో ఉండలేరా అని క్రీస్తు అందరు శిష్యులు మరి 3.5 సంవత్సరాలు వారితో పాటు ఉన్నారు కదా, నాతో పాటు ఉండలేరా అని దేవుడు ఎంతో దీనంగా అడగటం జరుగుతుంది. ఒక రాత్రైనా అనలేదు. అయితే అపోస్తలుల గారు 1:14 వారు ఇక్కడైతే ఈ మేడగదిలో చక్కగా ప్రార్థించారు. 10 రోజులు ప్రార్థించారండి. భూసంబంధమైన స్థితి నుంచి పైకి రావాలి మనం. కొత్త అనుభవాలు మనం పొందుకోవాలి. అది ఆ మేడ ఎక్కితేనే జయ జీవితం మనకు వస్తుంది. అభిషేక అనుభవాలు వస్తాయి. కొన్ని అనుభవాలు దాటితేనే కానీ ఉద్యమం పొందలేం. లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. విశ్వాసంలో మార్పు కాదు, రూపాంతర అనుభవంలోకి రావాలి. మరి యోహాను 21:3లో చేపలు పట్టాలని అనే మీరు మనుషులు పెట్టి జాగ్రత్త చేస్తానని చేపలు పట్టడం కాదు అని క్రీస్తు వాళ్ళని వెలుగు తీసుకొచ్చి మనుషులు పెట్టి జాగ్రత్తగా చేసి తలక్రిందులు చేసే వాళ్ళుగా మార్చి గొప్ప హతసాక్షులు అవ్వడానికి దేవుడు దోహదం చేశాడు. పేతురు మరి మరి వాగ్దానాల కోసం కనిపెట్టమని మరి క్రీస్తు తన అందరికి కూడా చెప్పారు. చేపలు పట్టాలని వెనుకకు తిరిగిపోయాడు. పేతురు ముందుకు వచ్చేసాడు. అసలు పేతురు ఆపాల్సింది పోయి తనే మళ్ళీ తిరిగేసేసి పునరుద్ధానం తర్వాత వెనక్కి వెళ్ళిపోతుంటే ఎంతో బాధపడతాడు. కానీ ఓర్పుతో మళ్ళీ వాళ్ళని చేరదీశాడు. మరి ఒక్కరు పోయారు కదా, 12 శిష్యుల్లో ఒకరు చనిపోతే యూదా ఇస్కరియోతు ఎలా ఎలా ఖాళీ చేద్దామా, ఎలా దేవుని సేవ మళ్ళీ కొనసాగిద్దామని ఆలోచించకుండా మళ్ళీ పాత జీవితానికి వెళ్ళటం దేవునికి బాధేసినా వాళ్ళని మళ్ళీ వదిలిపెట్టలేదు. వాళ్ళు మళ్ళీ లేపాడు. మనల్ని కూడా అంతే, ఆయన రూపాంతరంలోకి మనం రావాలని కోరుకుంటాడు. 2 సమూయేలు 11:1-2 దావీదు కిందకి చూశాడు, పాపం చేశాడు, పతనం అయ్యాడు. పైకి చూడాలి, మేడగదిలో అనుభవంలోకి రావాలి. యెహెజ్కేలు యెషయా 22:27లో మరి 2 రాజులు 4:16లో కూడా మరి చక్కటి తలంపులు ఉన్నాయి. దిగి రాకూడదు, మనం వెనక్కి పోకూడదు. ఆత్మీయ స్థితిలో పైకి రావాలి. పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టాలి. అపోస్తలుల 1:4లో యెరూషలేములో విడిచిపెట్టద్దు, అక్కడ మీరు వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు, మీరు కనిపెట్టండి అని ఎంతో చక్కగా మరి దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు. ఆత్మీయ అనుభవాలు కోరుకోవాలి. ప్రకటించటకు ముందుకు ఆత్మీయ అనుభవంలోనే పొందాలి. ఆత్మ పొందాక వెళ్ళి ప్రకటించాలి. పరిశుద్ధాత్మ నింపుదల లేకుంటే సేవ చేయడం అసాధ్యం. జకర్యా గ్రంథంలో ఏమన్నాడు? నాట్ బై మైట్, నాట్ బై పవర్, బట్ బై మై స్పిరిట్ సేత్ ద లార్డ్. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మతోనే సాధ్యం అన్నాడు. వారు నేరుగా మేడగదికే వెళ్ళారు. పర్వతములు ప్రాకారములు కలిగినటువంటి ఇశ్రాయేల్ దేశంలోనే అక్కడ మందిరం దగ్గర కనిపెట్టాలి. అది కూడా దగ్గరగానే ఉంది మందిరానికి ఆ మేడగది. ఆ దినాల్లో సమాధానకరమైన విషయములు మనస్కరించలేదని క్రీస్తు దుఃఖపడ్డాడు. మేడగది నుంచి శిష్యులు బయటకు వచ్చిన తర్వాత వారిలో గణనీయమైన మార్పు కనిపిస్తుంది. పరిస్థితి మారిపోయింది. భూలోకాన్ని తలకిందులు చేసే వారిలో ఒకరిగా మారగలరు. మేడగదిలో ఉపవాస ప్రార్థనలు, ఐక్యత, బలమైన శబ్దము, గాలి, ఆత్మ నింపుదల ఉంటుంది. అయితే ఇక్కడ ఎవరైనా ఈ అనుభవాన్ని అంగీకరించలేని స్థితిలో ఉంటే, మేడగది అనుభవం కోరుకోకుండా ఉంటే, నాలుకలు విభజింపబడి అన్య భాషలతో మాట్లాడే అనుభవం కోసం మనం కనిపెట్టాలి, ప్రార్థించాలి. నీ స్థితిని మన స్థితిని మార్చే స్థితి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అవిశ్వాసంగా కానీ మరి అద్భుతాలు నమ్మలేని స్థితిలో కానీ ఉంటే ఆయన పిలుపుకు దూరం అయిపోతాం. ఆయన పిలుపును అందుకుని ఒక పరిశుద్ధాత్మ పొందు వరకు మందిరాలు వంటి మేడగది అనుభవాలు వదిలిపెట్టకూడదు. వాగ్దానం పొందు వరకు యెరూషలేమును వదిలిపెట్టకూడదు అన్నాడు. కనిపెట్టి చిన్న చిన్న గుంపులుగా మనం ప్రార్థించుకుందాం. ఆయన వదిలిపెట్టదన్నా కనిపెట్టి ప్రార్థించి ఆత్మ నింపబడి బయటకు రావాలి. మరి క్రీస్తు శోధన తర్వాత ఆత్మ బలముతో గల్లేకి వెళ్ళాడని రాస్తుంది. ఆయన శోధన తర్వాత ఆత్మ నింపబడ్డాడు. ఆయన మనం కూడా మరి ఆ శోధనలు జయించుకున్న తర్వాత ఆత్మ నింపబడి ప్రభు కొరకు నిలబడి సేవ చేసేవారుగా ఉండాలి. క్రీస్తుకి ఆత్మబలం అవసరమైంది కాబట్టి మనకు అవసరం కదా. ఆత్మ నింపుదల లేకుండా ప్రయాణం సాగదు. అకస్మాత్తుగా బలమైన తాకిడి పొందితేనే ఇతరులకు మనం ఆశీర్వాదంగా మారగలం. యోహాను 14:16లో మిమ్మల్ని అనాథలుగా విడువనన్నాడు. ఆదరణకర్తను పంపుతా అన్నాడు.
నేను వెళ్ళుట మీకు మంచిది అన్నాడు. క్రీస్తు వెళ్ళాకే మనకు ఆదరణకర్త, మనకు ప్రభు ఆశీర్వాదింపబడిన అనుభవాల్లోకి మనం నడిపిస్తాడు. ఆత్మ నడుపు సత్యములోనికి అంటున్నాం. మనకు ఆత్మ నడిపిస్తుంది, మనకి మార్గం చూపిస్తుంది. అది మనకి మరి సత్యకరువుగా ఉంటుంది. పరిశుద్ధాత్మ లేకపోతే అనాథలుగానే మిగిలిపోతామని గ్రహించాలి. పరిశుద్ధాత్మ మరి క్రీస్తుకు ఆజ్ఞాపించి కనిపెట్టి ఆత్మ పొందాలని ఆజ్ఞయించాడు మనల్ని. కాబట్టి సంసోను కూడా ఆత్మ వెడలిపోయిందని గ్రహించలేకపోయాడు. మనం కూడా ఆయన ఆత్మ నింపుదల మనం గ్రహించుకునే వారిగా ఉండాలి. అది పోతే అది పోయిందని గ్రహింపు కూడా మనకు రావాలి. పరిశుద్ధ మరి భక్తులందరికీ కూడా ఆత్మ నింపబడ్డారు. దావీదు నింపబడ్డాడు, ఏలియా నింపబడ్డాడు, ఎలీషా నింపబడ్డాడు. ఆత్మ లేనివాడు వాడు వాళ్ళ అద్భుతాలు చేయగలిగారు. యోహాను 16:13లో సత్య స్వరూపైన ఆత్మ వస్తే ఏం చేస్తుంది? సర్వ సత్యంలో నడిపిస్తుంది. దేవుని వాక్యము సత్యము, వాక్య సారాంశము సత్యము, వాక్యము నమ్మదగినది. వాక్య సారాంశం ఏది? వెలుగులోకి నడుచుట, ఆయన ద్వారా నడిపించబట్ట. ఆయన బోధించగలడు, నడిపిస్తాడు, బోధిస్తాడు. మరి ఈ విధంగా ఆ పుస్తకాలు 1:8 ఏమన్నాడు? పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు శక్తి నొందెదరు, నడిపిస్తాడు, బోధిస్తాడు, శక్తి నొందుతారు. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకుందాం. పరిశుద్ధాత్మ నింపబడితో పాటు సాక్ష్యం చెప్పుట తేలిగే కానీ సాక్షిగా బ్రతకటం కష్టం. మళ్ళీ చెప్తాను, సాక్ష్యం చెప్పగలం కానీ సాక్షిగా బ్రతకటం చాలా కష్టం. సాక్షిగా బ్రతకటం అని ప్రభు కోరుకుంటున్నాడు. అయితే అపొస్తలుల 6వ అధ్యాయంలో వాక్యంతో పాటు ఆత్మతో నింపబడి 7గురిని ప్రభు బల్ల దగ్గర పరిచర్య కోసం ఏర్పరచుకున్న వాళ్ళలో స్టెఫన్ను కూడా ఎంచుకున్నారు. స్టెఫన్ కూడా ఆత్మ నింపబడినవాడు కదా. క్రీస్తు పునరుద్ధానం తర్వాత క్రీస్తు చెప్పింది ఏంటంటే, దేవాలయంలో ఐక్యతతో వేచి ఉండాలి, ఉపవాసాలతో నింపబడాలి, ఆత్మ పొందు వరకు వేచాలి. అదే పెంతెకొస్తు అనుభవం. తర్వాత క్రీస్తు చెప్పబడిన అనుభవంలో మనకి పరిశుద్ధాత్మ నింపుతా అన్నాడు. మరి ఆదివారం నాడు అది పెంతెకొస్తు పండుగ అంటే ఈస్టర్ అయిన తర్వాత సరిగ్గా 50వ రోజు అండి నిన్న జరుపుకుంది. క్రీస్తు మనం చెప్పినట్టుగా క్రీస్తు మరి పరలోకంకి వెళ్ళి కుడివైపున కూర్చొని స్టెఫన్ చూశాడు కదా. మనకు ఆదరణకర్తను పంపారు. క్రీస్తు పునరుద్ధాన అనుభవానికి సరైన పరిపూర్ణ ముగింపు పెంతెకొస్తు అనుభవం నమ్మాలి. అసాధ్యమైనది వింతైన అనుభవం క్రీస్తు పునరుద్ధానం అయితే పెంతెకొస్తు అనుభవం అది ప్రారంభం అవుతుంది అన్నమాట. అది చాలా విలువైన అనుభవం. ఈ కొత్త అనుభవంలో ఓపెన్ కావాలి. మరణం కంటే బలమైన ప్రేమతో క్రీస్తు పునాది, సంఘ పునాది ఆత్మ జ్వాలలతో కాంతితో ఆరంభం అవుతుంది పెంతెకొస్తు అనుభవం. కాబట్టి క్రైస్తవ సంఘ పునాది ఆరంభం ఈ అద్భుత ఆత్మీయ అభిషేకం తాకిడిలో శరీరానుసారంగా జీవించే పని లేదు. మనం ఇప్పుడు మరి పెంతెకొస్తు దినాల్లో అడుగు పెట్టాం కాబట్టి ముందుకు సాగిపోవాలి ఆత్మతో. ప్రతి వ్యక్తి సత్యమని, అందుకనే ఈ సబ్జెక్ట్ కోరుకున్నాను. ఈ సత్యమని యొక్క కాంతిలో ఆత్మచే నడిపించబడగలగాలి. పరిశుద్ధాత్మతో మనం నడిపించబడి ఉన్నప్పుడు ఆయన ఆదరించగలడు. నిత్యత్వంలోకి చేరు వరకు ఆ దివ్య మార్గమున స్పష్టమైన బాటలు ఈ అనుభవం ఆరంభమైంది. కాబట్టి మనం ఆయన చేయి పట్టుకుని సాగిపోదాం. ఈ పెంతెకొస్తు పండుగ కృతజ్ఞతతో సంఘారంభ వేడుక చేసుకొని మన కొత్త ఆరంభంలో ప్రభు వైపు చూద్దాం. అయితే మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ నింపుదలకు పెంతెకొస్తు క్రొత్త ఆనందం తెస్తుంది. అది మనకు ఆత్మీయ ప్రేరణతో నడిపిస్తుంది. దేవుని చేతికి మన ఆత్మీయ జీవితాన్ని అప్పగించితే మంచి రోజు ఇదే. ఆత్మీయతతో ఆత్మకు బలం ఇచ్చేది. దేవుని కృపలకు, వరాలకు పరిశుద్ధాత్మ కాపరిగా ఉండి అండగా ఉండి నడిపిస్తుంది. ఇంత గొప్ప అనుభవాన్ని మేడగదిలో ఎక్కి వెళ్ళిన వారు, చూసిన వారి రీతిగా మన దేవాలయంలో ప్రవేశించి ఐక్యతతో కనిపెట్టి ప్రార్థించి ఆత్మ నింపుదలతో క్రీస్తు సాక్షులుగా జీవించాలి. పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడిన వారమై సాక్షులుగా జీవించి ఆత్మజ్వాలలుగా సాగిపోదాం. మేడగదిలో శిష్యులు మరియు 70 మంది 120 మంది కలిసి ఉన్నారు కదా. యెరూషలేము దేవాలయ సమీపంలో ఒక ఇల్లు, అదే మేడగది. అది అప్పుడు నిజంగా ఆశ్చర్యంగా ఉంటే క్రీస్తు పుట్టినప్పుడు మరి క్రీస్తు పుట్టినప్పుడు తన పసిబిడ్డగా క్రీస్తుని పట్టుకుందిగా. తర్వాత ఇక్కడ మేడగదిలో కూడా మరి మరియ ఉందని ప్రత్యేకంగా రాశారు. అంటే ఇక్కడ సంఘారంభంలో కూడా, అక్కడ సంఘము ఆరంభమైనటువంటి ఆ దినం కూడా మరియ అక్క స్థలంలో ఉండటం విశేషం. మరి మరి అందరు ఎక్కువ స్త్రీలే ఉన్నారండి. అపోస్తల కార్యంలో మొదటి అధ్యాయాల్లో 50 రోజుల తర్వాత కనిపెట్టి ప్రార్థించారు. ఈస్టర్ అయిన తర్వాత అభిషేకం పొందారు. దేవుని నుండి గొప్ప అనుభవాలు కావాలని కోరితే ప్రార్థనలో కనిపెట్టడం మనం అందరం నేర్చుకోవాలి. దేవుడు చెప్పిన విన్నపాలు ప్రార్థన ద్వారా కనిపెట్టాలి. దేనిపై ఆధారపడి కనిపెడితే తప్పకుండా ఇస్తాడు. మన ఇంటి అవసరాలు కూడా ప్రభు దగ్గర కనిపెట్టి మనం పొందుకోగలుగుతాం.
సొంత ప్రయత్నాలతో, సొంత సామర్థ్యంతో కాదు. దేవుని చిత్తానుసారంగా ప్రార్థించి వేచి ఉండాలి. ఆతృత పడకూడదు. మరి అబ్రహాం ఎంతకాలం కనిపెట్టాడండి? ఓర్పుతో కనిపెట్టాడు. సా సారాయే డిస్టర్బ్ చేసింది కదండి ఆగనిచ్చి, లేకపోతే పాపం ఓర్పుతోనే కనిపెట్టాడు. అందుకనే విశ్వాసకు తండ్రిగా నిలిచాడు అబ్రహాము. ఆతృత పడకుండా ప్రశాంతంగా అన్ని విషయాలు కనబెడదాం. శిష్యులు కూడా కనిపెడతారు. మీరు కనిపెడితే శక్తి పొందుతారనే ఆజ్ఞ శిష్యులు నమ్మారు. మా అబ్రహాం కూడా నమ్మాడు. ఆ రకంగా మోషే కూడా కనిపెట్టాడు. ఏక మనసుతో ఎడతెక్క ప్రార్థించారు. అపొస్తలుల కార్యాలు 2:6 పెంతెకొస్తు పరిశుద్ధాత్మ దిగి వస్తే ఏం జరుగుతుంది? ఆత్మ ఫలితాలు ఏముంటాయి మనకి? ప్రతి ఒక్కరిపై ఆత్మ రాలగా 4 విభజింపబడ్డాయి. అన్య భాషలో మాట్లాడారు. మరి ఆ స్వరం అంట చాలా చోట వినబడిందట. అప్పుడు ఎవరు పిలిచారు? వాళ్ళే. ఎక్కడెక్కడో అందరూ పరిగెత్తుకొచ్చి, ఏంటి ఈ భాషలో మాట్లాడతారు, మా ఊరు భాష మాట్లాడతారు, మా దేశం భాష మాట్లాడతారు, ఆశ్చర్యపడ్డారు వాళ్ళందరూ. ఆ సహవాసంలో అందరూ ఆశ్చర్యపడి ఆకర్షింపబడి వస్తారు. మనమేమి అడ్వర్టైజ్మెంట్ చేయక్కర్లేదండి. ప్రభు ఆత్మతో ప్రార్థిస్తే అనేకులు సంఘానికి మనకి చేర్చబడతారు. క్రీస్తు ఇంట ఉన్నాడనే వార్త వినగానే ప్రజలు గుంపులు కూడా వచ్చేసారు కదా. యేసు పరిశుద్ధాత్మతో పంపితే ఎక్కువ మేలు జరుగుతుంది, మరింత ప్రయోజనాలు ఉంటాయి. చిన్న గుంపు అయినా పరిశుద్ధాత్మ అక్కడ నిలబడితే, ప్రభు ఉంటే మరి అన్నపాలను మరిచి, విశ్రాంతి మరిచి, విసుగగా ప్రార్థించే అనుభవంలోకి వస్తాం. సమర్పణ గల వారు కావాలి. అగ్ని వంటి అన్న వంటి స్త్రీలు సంఘంలో ఉండి 104 సంవత్సరాల వరకు అన్న చర్చిలో ఉండి ప్రార్థించలేదా? మరి వాళ్ళ సాక్రిఫైస్ చేసుకుని సంఘాభివృద్ధికి ప్రార్థించే వాళ్ళు కూడా లేవాలి, రావాలి. మరి ఇశ్రాయేల్ విమోచనగా ప్రార్థించింది. సిమియోను కూడా మరి క్రీస్తు బసప్పుడు ఒళ్ళో పెట్టుకుని ఇశ్రాయేల్ రక్షణకై కనిపెట్టానని చెప్తూ దీవించాడు. మరి వచ్చినప్పుడు రక్షణ కళ్ళారా చూచా అన్నాడు. అటువంటి భక్తులు కూడా మన మధ్య ఉండాలి. ఇందు నిమిత్తమే కదా మరి ఎస్తేరు అక్కడ ఉన్నా అని చెప్పి మొర్దెకై తనని ప్రోత్సహించాడు. ఆ రకంగా మరి మొర్దెకైలు కూడా మనకు ఉండాలి. దేవుని చిత్తము గ్రహించుకోవాలి. గురిగల ప్రయాణం చేయాలి. గురి చూడకపోతే మన బాణాల శత్రువు తాకితే అది నిజంగా మరి గురి చూడకపోయినా సరే దేవుడు ఆ శత్రువుని తగిలేటట్టుగా దేవుడికి చేయగలడట. కాబట్టి మనం గురి చూసి చేస్తే ఇంకెంతో సత్ఫలితాలు వస్తాయి కదా. నమ్మినందుకు సత్ఫలితాలు దేవుడు మనకి ఇప్పిస్తాడు. మరి చిన్ని మాటలు బైబిల్లో గొప్పగా కలిగించి, గొప్ప సత్యాలనిచ్చి, గొప్ప భక్తులుగా కూడా మారుస్తుందండి. నిందలు, అవమానాలు అన్నీ కూడా లోకంలోకి మరి గమనించుకొని గురి చూచి బతకాలి. ఏం సాధించాం మనం? నీ వల్ల దేవుని రాజ్యం ఎంతవరకు వచ్చింది? ఎంత లాభం వచ్చింది? ప్రార్థన వల్ల ఏం వదిలిపెట్టుకున్నాం? పరిశుద్ధాత్మ ద్వారా ప్రజలు కూడి వచ్చినప్పుడు మరి వాళ్ళందరూ కూడా ఆత్మపూర్ణులై మరి ఎంతో భాషలతో మాట్లాడి శక్తివంతులై మరి భూదిగంత వరకు సాక్షులుగా నిలిచారు కదా ఆయన అడిగినట్టు. 1 రాజుల 18:39 యెహోవాయే దేవుడని అప్పుడు అందరూ అక్కడ దాని కాల్చబడినప్పుడు ఏలియా చిన్న ప్రార్థన చేస్తే అక్కడ అది కాలిపోయినప్పుడు అందరూ యెహోవాయే దేవుడని కేకలేశారు. అటువంటి ఏలియాలు ఎక్కడున్నారు? అటువంటి యోహాన్లు ఎక్కడున్నారు? మనం లేవాలి, ప్రభు కొరకు నిలబడాలి. ఈ రకంగా దేవుని కొరకు పరిశుద్ధాత్మ అనుభవం కోసం ఒప్పుకొని మనం వారి వైపు చూస్తూ గడపటం మనకు చాలా అవసరం. అయితే అబ్రహాము విశ్వాసము మనం కలిగి ఉండటం, ఓర్పు కలిగి ఉండటం, కనిపెట్టడం కూడా నేర్చుకోవాలి. వాళ్ళు ప్రార్థన చేస్తూ 10 రోజుల తర్వాత వాగ్దానం పొందారు. వేచి ఉండమని చెప్పింది వచ్చి వాళ్ళు తప్పకుండా మరి కనిపెట్టారు. మరి మోషే కూడా మరి కర్ర పాముగా మారింది, నీళ్లు రక్తంగా మారినాయి. ఎన్ని తెగుళ్ళు వచ్చినాయి, ఎన్ని వచ్చినా సరే ఎంత ఓర్పుగా కనిపెట్టాడండి, ఎంత సహనంతో చేశాడు. అలాగే ఏ అనుభవాలు వచ్చినా సహనం చాలా అవసరం. పేతురు కూడా వేచి ఉండి ఆత్మను పొంది పిరికివాడిగా ఉండేవాడు బొంకినవాడు మారిపోయి చక్కని ఆత్మీయమైన మేలుతో మరి ఎంత గొప్ప ప్రసంగం చేశాడండి. అది చదివితే అపోస్తలుల కార్యాలు మొదటి అధ్యాయాల్లో చాలా గొప్పగా ఉంటుంది. అప్పుడు 3,000 మంది వాక్యానికి చేరబడ్డారు. మేమేం చేయమంటారు అని చెప్పేసి అడిగాడు. అక్కడ మీరే సిలువ వేశారని ధైర్యంగా చెప్పగలిగాడు. తర్వాత యెరూషలేములో కనిపెట్టమని ఉన్నాడు కదా. మనము హోటల్కి వెళ్తే అక్కడ 8 రుచి దాకా పెట్టాలి. మరి ఎప్పుడైనా ప్లేన్లో ఎక్కాలంటే 2-3 గంటల ముందెళ్ళి కనిపెట్టాలి. కనిపెట్టడంలో మనకి బాధ్యత ఉంది. కాబట్టి ప్రభు కోసం కనిపెడితే మనకు గొప్ప నూతన శక్తి పొందుతాం. లోక 22-24లో శిష్యులు వివాదాలు వచ్చి ఇంతకుముందు ఎవరు గొప్ప అనుకుని వాళ్ళ అమ్మ కూడా వచ్చి రికమెండ్ చేయమంటుంది. మరి
ఆ జబదయ్య కుమారుల తల్లి సలోమి అడిగితే ప్రభు నా చేతిలో లేదు, దేవుని చిత్తం అని చెప్పేశాడు అనుకోండి. అయినా వాళ్ళేమి ఆ బిడ్డలు ఒకళ్ళేమో ప్రకటన రాశారు, ఒకళ్ళేమో హతసాక్షి అయ్యారు. అది తర్వాత కానీ ప్రభు గౌరవించే అనుభవం ఇచ్చాడు అనుకోండి. కానీ మనము వాగ్వాదాలుగా పోకుండా ఆత్మ నింపబడి అందరినీ ప్రేమించేవారుగా సాక్షులుగా ఉండటం దేవుడు కోరుకుంటాడు. ప్రతి పస్కా పండుగ జరిపారు పాత రోజుల్లో. ఇక్కడ మనకి ఇక పెంతెకొస్తు పండుగ అది ఒక కృతజ్ఞత పండుగ కాబట్టి అది అందరం కూడా కృతజ్ఞతతో ఆచరిస్తూ మరి త్రిత్వాన్ని గౌరవించాలి. ఒక ఆయన త్రిత్వాన్ని తాటికాయతో పోల్చాడు. తాటికాయలు పీల్చితే 3 టెంకలు ఉంటాయి. ఇక అది 3 కలిపి ఒక తాటికాయలో ఉంటాయి కదా! త్రిత్వం కూడా కలిపి ముగ్గురు ఒక్కటే అని చెప్తూ మన ఆత్మపూర్ణులుగా త్రిత్వాన్ని గౌరవించాలి. ఆత్మపూర్ణులు అవ్వాలి. మరి పరివర్తన కలిగి ఉండాలి. పాత నిబంధన ధర్మశాస్త్రం మరి పరిపూర్ణ శక్తితో మరి యోగ్యంగా మరి పామరులైనటువంటి మరి పేతురే ఎంత ఘనంగా చెప్పగలిగితే దేవుని ఆత్మ మనలోకి వచ్చినప్పుడు దైవ జ్ఞానం మనలోకి వస్తుందండి. మరి యోసేపుకి అంత జ్ఞానం ఎలా కలిగింది? దానియేలుకి అంత జ్ఞానం ఎక్కడొచ్చింది? ప్రభు జ్ఞానం ఇచ్చాడు వాళ్ళకి. సమూయేలుకి అంత జ్ఞానం దేవుడే ఇచ్చాడు. మనకు కూడా ప్రభువులో కనిపెడితే ఆయన దైవ జ్ఞానంతో మనం నింపినప్పుడు మన ఈ ఇహలోకంలో కూడా మనం సమర్థులుగా జీవించగలం. మరి ఏ గాయాలు చూసే వరకు నమ్మనన్న తోమ మరి ఇండియాకి కూడా వచ్చి ఎంత హతసాక్షి అయ్యాడు, ఎంత సేవ చేశాడు. ప్రతి ఒక్కళ్ళు కూడానండి, నేను వీళ్ళందరూ చేసిన సేవ వారి యొక్క అంతం ఎలా ఉందో అన్నీ కూడా నేను రాసి చెప్పాను ఒకసారి. మళ్ళీ ఒకసారి వీలైతే చెప్పడానికి ఆశిస్తున్నాను. ఎంత గొప్ప సేవ చేశారో మనం ఊహించలేము. కాబట్టి ప్రభు అంత చేపలు పట్టే వాళ్ళని, అంతగా మార్చగలిగిన వాళ్ళని నిన్ను నన్ను మార్చగలేడా? ప్రభు వరకు కనిపెడదాం, మేడగది అనుభవంలో పొందుదాం. మరి శిష్యులంతా ఏ విధంగా మేడగది అనుభవంలో మరి ఆత్మపూర్ణులయ్యారు. మనం కూడా మరి ఈ పెంతెకొస్తు జరిగింది కాబట్టి ఇది మొదలుకొని ఆత్మీయ అనుభవం పొందడానికి ఆశిద్దాం. ప్రభు కృప మనకు తోడుగా ఉండుగాక. ఆమేన్.